బ్యాక్ టు న్యూస్. నల్గొండ జిల్లా దిండి ఆర్ఐ రామ్ నాయక్ ఏసీబీకి చిక్కారు. 5,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. చెరుకుపల్లి తండాకు చెందిన లబ్ధిదారుల కళ్యాణ లక్ష్మి చెక్ మంజూరు కోసం ఆర్ఐ లంచం తీసుకున్నాడని కొన్ని ఆరోపణలున్నాయి. అయితే ఈ క్రమంలో హైదరాబాద్ లో ఓ వ్యక్తి దగ్గర నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నల్గొండ జిల్లా డిండి ఆర్ఐ రామ్ నాయక్ ఏసీబీకి చిక్కారు. 5,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. చెరుకుపల్లి తండాకు చెందిన లబ్ధిదారుల కళ్యాణ లక్ష్మి చెక్ మంజూరు కోసం ఆర్ఐ లంచం డిమాండ్ చేశారు. అయితే ఈ క్రమంలో హైదరాబాద్ లో ఓ వ్యక్తి దగ్గర నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి. శివాని, నల్గొండ జిల్లా డిండి మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి రామనాయక్ 5,000 రూపాయల లంచం తీసుకుంటూ ఈ రోజు హైదరాబాద్ లో ఏసీబీలో అధికారులకు చిక్కడం జరిగింది. అయితే డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామానికి చెందినటువంటి కొంతమంది కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో అతను 5,000 రూపాయలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు తెల్లవారుజామున ఎవరైతే 5,000 రూపాయలు అడిగారో వారంతా కూడా అతన్ని హైదరాబాద్ లో నివాసం ఉంటున్న అతనికి ఇచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు అతన్ని తమ ఆధీనంలోకి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తానికైతే గతంలో రామనాయక్ పెద్దాచెర్లపల్లి మండలంలో కూడా పనిచేసినప్పుడు ఇదే తరహాలో డబ్బులు డిమాండ్ చేసి గతంలో కూడా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం మరోమారు ఏసీబీ అధికారులకు రామనాయక్ దొరకడంతో డిండి తహసీల్దార్ కార్యాలయంతో పాటు మండలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తానికైతే ప్రస్తుతానికి అతను ఏసీబీ అధికారుల వాళ్ళ రిమాండ్ లోనే ఉన్నాడు. డిండికి కూడా కొంతసేపట్లో అతన్ని డిండికి తీసుకువచ్చి ఇక్కడ రికార్డులను కూడా పరిశీలనకు రానున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే రామ్ నాయక్ పలుమార్లు ఏసీబీ అధికారులకు చిక్కడం పట్ల అతని వ్యవహార శైలి పట్ల అయితే అందరూ కూడా నిశ్చయిత వ్యక్తం చేస్తున్నారు. శివాని, థ్యాంక్ యూ కిరణ్. రాత్లాత్ పాండు, నేను ఆటో నడిపిస్తా హైదరాబాద్లో. మా పాపకు పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా కళ్యాణ లక్ష్మి లేదు. ఏమన్నా అంటే డబ్బులు కావాలంటాడు. 10 సార్లు పోయినా, కాలు పట్టుకున్నా, ఒకసారి ఇచ్చిపోయి కాలు పట్టుకున్నా, మళ్ళీసారి పోతే ఇదే మాట మాట్లాడు. మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యే తోటి ఫోన్ చేపిస్తున్నాడు, చేయలే. ఏడో అప్పు సప్పు తెచ్చి 5,000 ఇచ్చిన. ఆయన అడిగిన 10. ఆటోకు బతున్నాం, గిరాకీ లేదు సార్, ఇదే గిమ్లాడినా, కాలు పట్టుకున్నా, విసిరేసిండు. సరే అని మా బొమ్మాడి చెప్పిన, బొమ్మాడి చెప్పి ఇట్లా పట్టించు.